యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన యేసు నామాన్ని బట్టి మీకు శుభాశీస్సులు. దీన మనసుడై దీనుడై మన మధ్యలోకి వచ్చి మనకి రక్షణ అందించిన ఆ యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో అపాయము, మన జీవితాల్లో అనారోగ్యము అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. కానీ ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి తెగులు మన జీవితాల్లో రానియకుండా మన జీవితాన్ని కాచి కాపాడే యేసు ప్రభువారు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని, ఆత్మీయ అనుభవంలోకి మనం తెలుసుకొని నడిపింపబడుతున్నామా? ఈ నడిపింపు మన జీవితాల్లో రావాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రోజు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో ఉన్న అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు సజీవుడనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశం దేవుడి ద్వారా ప్రేరేపబడి ఈరోజు సహాయం అందించిన మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ సురేష్ గారు మరియు కవిత గారు, వారు హైదరాబాద్, ఆర్కేపురం, సికింద్రాబాద్ వాస్తవ్యులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. వారి కుమార్తె సమంత జోసెఫ్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అదేవిధంగా వారి తండ్రి గారు, సురేష్ గారి తండ్రి గారు లేట్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాల్లో ఎన్నో అపాయాలు, ఎన్నో తెగులు మా జీవితాల్లో ప్రభా మాకు సమీపిస్తూ మా కుటుంబాలలో అశాంతత, అసమాధానం కలిగిస్తున్నాయి. కానీ ప్రభా దీన మనస్సు కలిగి మేము జీవిస్తే ప్రభా మా జీవితాల్లో ఏ తెగులు, ఏ గుడారము మా జీవితాల్లో రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ దీన మనస్తత్వం మా జీవితాల్లో రావాలి అనంటే మీ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని తండ్రి మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ సురేష్ గారు, కవిత గారు ఈరోజు వారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా సురేష్ గారిని, కవిత గారిని, వారి కుమార్తె సమంత జోసెఫ్ బర్త్డే జరుపుకునే బిడ్డని మీరు మెండుగా దీవించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రవ్వా పాపకి, కుటుంబానికి అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి గారు లేట్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు, కవిత గారి కుమారుడు శామ్ ఆల్ఫ్రెడ్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును అనుగ్రహించండి. తల్లిగారు విజయ గారికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ కుటుంబానికి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీరు ఇస్తున్న వాగ్దానం, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ చరణం. అదేవిధంగా తండ్రి మీరు ఇస్తున్న ఆజ్ఞ, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి నడిపించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ప్రాముఖ్యంగా తండ్రి ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల్ని, అదేవిధంగా మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ సురేష్ గారు, కవిత గారిని, శామ్ ఆల్ఫ్రెడ్ని, ఈరోజు బర్త్డే జరుపుకున్న సమంత జోసెఫ్ గారిని, తల్లిగారు విజయ గారిని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా దేవుని వర్తమానానికి వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ప్రియ తల్లులు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగా ఉన్నాయి? మీరు బాగున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. మళ్ళొకసారి చెప్పనా? మీరు బాగున్నారని విశ్వసిస్తున్నాం. ఎందుకనగా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంకా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయకపోతే మాకు తెలియజేయండి. ప్రత్యేకంగా కింద ఉన్న ప్రేయర్ లైన్స్కి, వాట్సాప్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. మీ గురించి ప్రార్థించే అన్నదమ్ములము, నేను, తమ్ముడు భక్సింగ్ గారు, ప్రార్థించే సమస్త యేసు అనుచరులు, ప్రార్థించే బృందము, ప్రతి జిల్లాలో ఉన్న యేసు అనుచరులు, ఎవాంజలిస్టులు మేము ఉన్నాము. మీ వెనుక ప్రార్థించే ఒక సంస్థ ఉందని మీరు మరువద్దు. మంచిది. ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. రండి నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన కార్యక్రమం ప్రారంభించుకుంటుండగా ప్రభువా, నాయన సకాలానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ బాధతో, ఏ కన్నీరుతో వచ్చారో నీకు తెలుసు ప్రభువా. మా కన్నీరు తుడిచే దేవుడువు, మమ్మల్ని చూచే దేవుడు, మా జీవితాలు ఎరిగిన దేవుడు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు ప్రభువా. అద్భుత కార్యం ఈ రాత్రి జరుగును గాక.
అని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో మోకరించిన ప్రతి బిడ్డ, ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి గత వారం నుంచి ఒక నూతనమైన శీర్షిక మనం స్టార్ట్ చేశాం. మన చేయి పట్టుకునే దేవుడు, ద గాడ్ విల్ హోల్డ్ అవర్ హ్యాండ్ అనే వర్తమానము మనం స్టార్ట్ చేశాం. మొట్టమొదటి వారము సీమోను పేతురు అత్తగారి గురించి మనం చూసాం. ఆ అనారోగ్యం, జ్వరంతో బాధపడుతున్న అత్తగారి చెయ్య ప్రభువారు ఏ రీతిగా పట్టుకున్నారా అని. పట్టుకున్న వెంటనే ఆ జ్వరము ఆమెను విడిచిపెట్టేసింది. విడిచిపెట్టిన వెంటనే ఆమె మళ్ళా పరిచర్య చేస్తాం ప్రారంభించింది, అనగా సేవలో పాల్గొనట ప్రారంభించింది. అనేక ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానించాం. మరి లాస్ట్ అదే రీతిగా మరి మొన్న ఫ్రైడే మనం దేన్ని ధ్యానించాము అనగా, జారిపోతుండగా మునిగిపోతున్న పేతురు చేయబట్టుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూసాం. పేతురు విశ్వాసంతో బయటకు వచ్చిన పేతురు, యేసు వైపు చూస్తూ నడుస్తున్న పేతురు ఎప్పుడైతే భయభ్రాంతుడై చుట్టుపక్కల చూస్తూ, తన ఉన్న ప్రదేశాలు చూస్తూ, తన కనులు యేసు నుంచి తొలగించి సిచ్యువేషన్ ఆ సముద్రాన్ని చూశాడో మలుగుతుండగా ప్రభువారు, ఓ అల్ప విశ్వాసి, నేను నిన్ను రక్షించలేనా, నేను నిన్ను కాపాడలేనా, ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావు, నడవలేవా అని ప్రభువారు చేపట్టుకున్నట్లుగా గత వారం చూసాం. ఈరోజు ఇంకొక కోణాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకొక సంఘటన జరిగిన యోహాను సువార్తలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఏం చేశారు అనగా, గతంలో 2 విషయాల్లో యేసు ప్రభువారు చేయబట్టుకున్నారు, రైట్. ఇక్కడ యేసు ప్రభువారు చెయ్యతో రాశారు. ఏం రాశారు, ఎవరి గురించి రాశారు మనం ధ్యానిద్దాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇక్కడ చూసారా, యేసు ప్రభువారు ఉదయకాలాన్నే మళ్ళా మందిరంలోకి వచ్చి, ఆ మందిరంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఆయన కూర్చొని బోధించుచుండగా ఒలీవల కొండకు వచ్చారు. ఒలీవల కొండ నుంచి అక్కడ మందిరంకి వచ్చారు. మందిరంలో కూర్చొని బోధిస్తుండగా శాస్త్రులు పరిశీలు ఏం చేశారు, వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభుని ఏ రీతిగా అయినా ఇరకాటంలో పెట్టాలని, యేసు ప్రభుని ఏ రీతిగా అయినా పట్టుకోవాలని, యేసు ప్రభు మీద ఏదొక నింద వేయాలి అని వారు వేస్తున్న ట్రాప్, వారు వేస్తున్న పన్నాగం అన్నమాట. ఏమని చెప్పారు, ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నారు. శాస్త్రులు పరిశీలు చూడమ్మా, అమ్మ 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అమ్మ ఒక నిమిషం చూడండి, బోధకుడా అంటున్నారు, ప్రభువా అంటలేదు, మా రక్షకుడా, మా ప్రభువా అని అంటం లేదు, బోధకుడా అంటున్నారు, టీచర్. అంటే వీళ్ళకి యేసు ప్రభు రక్షకుడు, ఈయన రక్షించగలడు, ఈయన వారు చెయ్యి పట్టుకోగలడు, ఈయన వారికి తోడై ఉండగలడు, యుగ సమాప్తి వరకు తోడు ఉండగలడు అని అవగాహన లేదు వీరికి. వీరు ఎప్పుడు ఎంతసేపు వీరు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడెప్పుడు యేసు ప్రభుని పట్టుకుందామా, ఎప్పుడెప్పుడు యేసు ప్రభుని ఇరకాటంలో పెడదామా, ఎప్పుడెప్పుడు యేసు మీద నింద వేద్దామా అని చూస్తూ ఉంటారు కాదు. అనేక సార్లు మన కుటుంబాల్లో, మనము నివసిస్తున్న సమాజంలో కూడా ఇటువంటి వ్యక్తులు అనేకులు కలుగుతారు. ఎప్పుడెప్పుడు నింద వేద్దామా, ఎప్పుడెప్పుడు సాడీలు చెప్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఇరకాటంలో పెడదామా అని కొంతమంది కాసుకొని ఉంటారు. ఇదే పని 24/7 వీళ్ళకి ఇదే పని అన్నమాట. ఎప్పుడెప్పుడు ఈమె మీద నింద మోద్దామా, ఎప్పుడెప్పుడు ఈమెని దేంట్లో ఇరికిచ్చేద్దామా, ఎప్పుడెప్పుడు ఈయన ట్రిక్ చేద్దామా. కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో ట్రిక్కీ క్వశ్చన్స్. బోధకుడా అంటే యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలియదు వాళ్ళకి. యేసు ప్రభు తోడుండగలడు, యేసు ప్రభు చేయబట్టుకొని లేవనెత్తగలడు, ఎటువంటి పరిస్థితులైనా అసాధారణమైనది సాధ్యపరిచే దేవుడు, ఎటువంటి అనారోగ్యమైన స్వస్థపరిచే దేవుడు. నువ్వు ఆయన వైపు చూసి ఆయనను వెంబడిస్తే నీకు రక్షణ ఇచ్చే దేవుడు, నిత్య పరలోకానికి తీసుకెళ్లే దేవుడు అని తెలియక వారు ఏదేదో పిచ్చి పిచ్చి వాదనలు వాదుతూ ఉంటారు కదూ. ఈ మధ్యలో యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటాను. అంటే నేను అమెరికా దేశంలో కూడా అపాలజెటిక్స్ అని అంటారు, అంటే డిఫెండింగ్ ద ఫెయిత్, అపాలజెటిక్స్.
అది ఏంటి అనగా ప్రశ్నలు. ఇంకోసారి మన మన సేవకులు కూడా ప్రత్యేకంగా నాతో తోటి సేవకులకు కూడా ఒక విజ్ఞప్తి, డోంట్ ఆర్గ్యూ. మనం ఇతర మతాలతో ఆర్గ్యూ చేయవసరం లేదు. మనం సేవించే దేవుడు, పూజించే దేవుడు యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు. మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. వీ హ్యావ్ టు ప్రజెంట్ ద గాస్పెల్. అనగా వాళ్ళు అంధకారంలో ఉన్న వారికి దేవుని రక్షణ సువార్త, కృపా సువార్త వారికి బోధించాలి, కానీ వారితో ఆర్గ్యూ చేయకూడదు. యేసు ప్రభు ఎక్కడ ఆర్గ్యూ చేయలేదు ఎవరితోనూ. యేసు ప్రభు వారు బోధించారు, నేనే సత్యము, నేనే వెలుగు, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పారు. ఆయన ప్రేమ, ఆయన జీవితము ద్వారా ఆయన ప్రభు అని బయలుపరుచుకున్నారు. మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా, మన సంఘము ద్వారా, మనం చేసే సేవ ద్వారా ఇతరులు అనుకోరు వీరు నిజమైన సేవ చేసేవారు, నిజమైన దేవుడిని పూజించేవారు. చూడండి, ఈ మాట చెప్తా ఉంటే నాకు దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లేకపోతే దానియేలు గుర్తొస్తారు. దానియేలు ఏమన్నాడు? నన్ను చచ్చిపోయినా పర్లేదు, నన్ను సింహం బోర్లేసినా పర్లేదు, నా దేవుడు నన్ను రక్షించే దేవుడు అన్న వెంటనే అక్కడ ఆ రాజు నెబుకద్నెజర్ కూడా దేవుణ్ణి అంగీకరించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శాస్త్రులు, పరిచయులు వంటి వారు కూడా మన కుటుంబాల్లో ఉంటారు. జాగ్రత్త సుమ. వాళ్ళు అన్నారు కదా అని మీరు ఫీల్ అయిపోయి, వారు అన్నారు కదా అని వారు మాటలు సీరియస్గా తీసేసుకొని మీ మనస్సులను, మీ కుటుంబాలని, మీ సంఘాలని చెడుపుకోని అవసరం లేదు. మీకున్న మనశ్శాంతి కోల్పోవాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చి ప్రభు వారిని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు వీళ్ళు. చదువు తల్లి. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. చూసారా, ఇప్పుడు చెప్పింది అదే అనమాట. శోధించుచున్నారు, ఆయన మీద నేరం మోపాలని శోధిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మోషే ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఆ ధర్మశాస్త్రము ఇచ్చేది ప్రభువారే అని తెలియదు. చదువుతలే. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. చూసారా, యేసు ప్రభు 2 సార్లు రాశారు. ఇక్కడ స్కాలర్స్ దాన్ని డిఫరెంట్ విధాల్లో చెప్తారు. నేను అది టచ్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఏం రాశారు, మొదటిసారి రెండోసారి అని దాన్ని మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు రాసి ఏం చేశారు అమ్మ చూడు. ఆయన మొట్టమొదటిసారిగా రాసి ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చూసారా, నేను అనుకుంటున్నాను, ఇది నా అండర్స్టాండింగ్, నా థియాలజీ, మీకు వేరే అవగాహన ఉండొచ్చు. నేను అనుకునేది మొట్టమొదటిగా అక్కడున్న పెద్దవారు, శాస్త్రులు, పరిచయులు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఒక 2-3 పాపాలు రాసి ఉంటారు ప్రభు వారు నేల మీద రాసి ఎందుకన్నా చెప్తున్నానంటే ఆయన రాసి తలెత్తి చూశారు. తలెత్తి చూసి అంటున్నారు, ఏమన్నారు? మీలో ఎవరైనా పాపం చేయని ఎడల మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. అది చూసారా, అంటే నేను అనుకునేది వాళ్ళ పాపాలు రాసి ఉంటారు కింద మట్టిలో రాసి, ఒరే అబ్బాయిలు అంటే రాయబడలేదు, కానీ నేను వాడుక భాషలో చెప్తున్నాను. ఒరే మీరు మేము తీసుకొచ్చారా బాబు, మంచిదే, ఈమెని మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం కొట్టేయాలి, చంపేయాలి, కానీ ఆగండి ఒక్క నిమిషం అని రాసి ఉంటారు. రాసి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మీరు ఇప్పుడు చెప్పండి. మీరు చూసి వాళ్ళ ముఖాలు చూసి మీరు ఆయన ప్రభువారు అని ఉంటారు. కింద చూసి అరే చూడండి ఒకసారి కింద చూసి మళ్ళీ ఆయన తలెత్తి వాళ్ళని చూసి ఎవరైతే హూ ఎవర్ ఇస్ సిన్లెస్, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ లైక్ దిస్, లెట్ హిమ్ హూ ఇస్ వితౌట్ సిన్ అమాంగ్ యూ బి ద ఫస్ట్ టు త్రో ఎ స్టోన్ ఎట్ హర్. అమ్మా, ఈరోజు లోతైన ఆధ్యాత్మిక సత్యం. అనేక సార్లు యేసు ప్రభు వారు మనల్ని క్షమిస్తారు. యేసు ప్రభు రక్తంలో ఉన్న క్షమాపణ మనం అంగీకరిస్తాం, కానీ మనల్ని మనం క్షమించుకోలేకుండా ఉంటాం. వింటున్నారు కదా, యేసు ప్రభు మనల్ని క్షమిస్తూ ఉంటారు.
ఆయన క్షమాపణ మనం పొంది మనల్ని మనం క్షమించుకొని వారంగా మనం ఉంటూ ఉంటాం. అదొక జాబితా. ఇంకో జాబితా, మనం రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అప్పుడు ఆ పని చేసావు, నువ్వు ఇప్పుడు ఆ వ్యభిచారం చేసావు, నువ్వు అప్పుడు ఒక తాగుబోతువు, అప్పుడు ఒక తిరుగుబోతువు, అప్పుడు ఒక తాగుబోతువు, అప్పుడు ప్యాకెట్ ఆడేవాడు, ఇప్పుడు చుట్టా బీరి సిగరెట్ తాగేది, అప్పుడు ఆ అమ్మాయితో తిరిగావు, ఇప్పుడు ఈ అమ్మాయితో తిరిగావు అని పాతంతా, ఇంకో మాట చెప్పాలా, పాత పెంటంతా తీసుకొచ్చి ఇంట్లో పెడతారనమాట. పాత పెంటంతా తీసుకొచ్చి సంఘంలో పెడతారు. ఎందుకు సంఘంలో గొడవలు, ఎందుకు కుటుంబాల్లో గొడవలు? అందుకనే పౌలు గారు ఏమన్నారు, పాతవి మరచి ముందున్న వారి గురించి వేగరముతో, మెల్లగా కాదు వేగరముతో పరిగెట్టుడే అని అన్నారు. పాతవి గతించాలి. ఇంకో మాట కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, పాతవి నువ్వు యేసుప్రభు నువ్వు అంగీకరించిన పాతవి గతించి సమస్తము, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని, సమస్తము నూతనమాయ. నువ్వు నూతనపరచబడ్డావు. నువ్వు నూతనపరచబడి నువ్వు ఒక దేవుని కుమార్తెగా కుమారుడుగా జీవిస్తున్న నువ్వు ఎవరైనా పాత జీవితాన్ని నీకు జ్ఞాపం చేసుకోరు అనుకో, నేను చెప్తున్నాను, స్పర్జనాన్న చెప్పాడని చెప్పండి. భర్త జ్ఞాపం చేసినా, భార్య జ్ఞాపం చేసినా, తోబుట్టులు జ్ఞాపం చేసినా, సంఘ సభ్యులు జ్ఞాపం చేసినా మీరు చెప్పవలసిన పని ఏంటో తెలుసా? నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తిని, నేను యేసుకు ప్రియమైన కుమార్తెను, కుమారుడును. అందుకనే దేవుని వాక్యం ఉంది, రోమీ పత్రికలో ఒక మాట ఉంది, ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. నౌ దేర్ఫోర్ దేర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. అది మీరు నమ్మాలి. రాశారు. రాసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారు, పైకి యేసు ప్రభు వారు పైకి చూసి, ఒరేరే మీరు ఎవరైతే పాపం చేయలేదో మొట్టమొదటి రాయి కొట్టండి అని అన్నారు. అన్న వెంటనే చూడండి ఏం చేశారు, మరల వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. రెండోసారి ఏం రాసి ఉంటారో తెలుసా? మొట్టమొదటిసారేమో శాస్త్రీయులు పరిచయులు అక్కడ ఉన్నవారు ఎవరైతే తీసుకొచ్చారో, మొత్తం అందరూ రాయాలంటే కష్టం, కానీ అక్కడ ఎవరైతే 4-5 తీసుకొచ్చారో వాళ్ళ పాపాలు రాసి, పాపము చెయ్యని వ్యక్తి, అందుకనే దేవుని వాక్యం ఉంది, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సమస్తము, ప్రతి ఒక్కరు పాపం చేసి ఆయన ఇచ్చిన కృపను కోల్పోయారు. ఫాలెన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు పాపము చేయని వారు మొట్టమొదటి రాయండి అంటే అందరూ జారుకున్నారు. రెండోసారి నా ఆధ్యాత్మిక అవగాహన ప్రకారం చెప్తున్నాను, రెండోసారి ఆమె పాపాలు రాసి ఉండి ఉంటారు. పాపాలు రాసి ఉన్న వెంటనే అప్పుడు అడిగారు. ఒకసారేమో వాళ్ళ పాపాలు రాశారు, ఇంకోసారేమో ఆయన పాపరు అక్కడ ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ జీవితం, లేకపోతే ఆమె ఎందుకు ఆ రీతిగా చేస్తుంది, ఏం పాపంలో ఉంది అని రాసి ఉంటారు. రాసిన తర్వాత ప్రభువారు అడిగారు. ఇది చాలా, దిస్ ఇస్ ఎ గాస్పుల్ గోల్డ్ మైన్. అనేక సార్లు మనం సువార్త ప్రజెంట్ చేసేటప్పుడు సువార్థీకరణ, యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలియని వారి గురించి ఏ రీతిగా చెప్పాలంటే, అరే మీరు ఇవన్నీ పడేసేంటారా, మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు, మీరు యేసు ప్రభుని అంగీకరించకపోతే మీరు చచ్చిపోతారు, మీకు శాపం వచ్చేస్తుంది, ఈ విగ్రహాలను తీసి పడేసేయండి, ఇవన్నీ అన్ని వ్యాట్యూట్ అని అనకూడదు. ప్రేమతో నేను క్షమించబడ్డాను, నీ సాక్ష్యం పంచుకోవాలి. ఘోరమైన పాపము, అపరాధములు, నికృష్ట జీవితము, పాపిష్టి, వ్యభిచారము చేసేవాడిని, దొంగతనం చేసేవాడిని, త్రాగుబోతును, భార్యను కొట్టేవాడిని, లేకుంటే తల్లిదండ్రులు దూషించేవాడిని, ఇటువంటి పాపిని నన్ను దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చాడు, నన్ను క్షమించాడు, కాబట్టి నిన్ను కూడా క్షమించగలడు అని చెప్పాలి. ఎందుకు అనగా ఆయన లోకరక్షకుడు. ఎందుకు అనగా ఏ దేవుడు నీ నా పాపముల గురించి చనిపోలేదు, ఆయన ఒక్కడే చనిపోయాడు కాబట్టి ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకునే శాంతి, సమాధానం, నిత్య జీవము అని మీరు చెప్పాలి. యేసు ప్రభువు రాశారు. రాసి మళ్ళా అక్కడ చూసి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆమెను అడుగుతున్నారు, అమ్మ ఎవరైనా ఉన్నారో నిన్ను దూషించే 10వ వచనం. అమ్మ, యేసు తల ఎత్తి చూచి, అమ్మా. రెండోసారి తలెత్తి చూశారు, రాసి తలెత్తి చూశారు. చూసిన తర్వాత నిన్ను దూషించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఇంకోటి మాట జాగ్రత్తగానండి, యేసు ప్రభువుకు తెలియదా? అక్కడ ఎవరు ఉండలేరు, ఆయన పాపాలన్నీ లిస్టు ట్రాన్స్పరెంట్గా రాసేశారు. రాసిన తర్వాత ఎవరు ఉండరని మళ్ళా ఇంకోటి జాగ్రత్త, ఆధ్యాత్మిక సత్యం అంటే
హీస్ బిల్డింగ్ ఏ రిలేషన్షిప్. ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఒక సంబంధము, అంటే రక్షణ సువార్త ఇచ్చే ప్రక్రియలో ఆమెను అడుగుతున్నారు అన్నమాట. అంటే ఒక సంభాషణ ఈజ్ బిల్డింగ్ ఏ కమ్యూనికేషన్. అందుకని ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఇఫ్ దెర్ ఈస్ కమ్యూనికేషన్ దెర్ ఈస్ కనెక్షన్. అంటే మాటలు ఉంటే సంబంధం ఉంటుంది కదా. కొంతమంది మాట్లాడుకోరు, ఇంట్లో ఉంటారు. ఇంకో మాట చెప్పాలా, ఒకే ఇంట్లో ఉంటారు, అంటే రెండు కింద పైన ఉన్నాయనుకోండి ఫ్లోర్, ఒకే కింద ఉన్నవాళ్ళు పైన మాట్లాడు, పైన ఉన్నవాళ్ళు కింద మాట్లాడు, అందుకే కనెక్షన్ లేదు. ఇంకో మాట చెప్తాను, ఫోన్ ఉందనుకోండి, ఇండియాలో మా ఆఫీస్లోనే పని చెప్తాను, ఆఫీస్లో అప్పుడప్పుడు అలా తిరుగుతా, మా చెల్లి ఉంటుంది, ఇలాంటి తమ్ముడు కానీ నేను కానీ అలా రూమ్లో అలాగే తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే నెట్వర్క్ ఉండదు మాకు. అంటే మా ఆఫీస్లో అప్పుడప్పుడు సాధారణంగా నెట్వర్క్ ఉండదు. నెట్వర్క్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, ఉన్న బార్లన్నీ వచ్చేస్తాయి ఇట్లా పెద్దగా, అప్పుడు కనెక్షన్ బాగుంటుంది. యేసు ప్రభుతో నువ్వు సన్నిహితంగా ఉండి నీ ప్రార్థనలో, దేవుని వాక్యం చదువుటలో, నువ్వు దేవునికి ఇచ్చుటలో, దేవుని ఆరాధించుటలో నిలకడగా నువ్వు ఉన్నట్టయితే దేవునితో నీ కనెక్షన్ ఉంటుంది. అంతేగాని ఎప్పుడో బాధ, కష్టం, నష్టం, ఇరుకులు, ఇబ్బంది వచ్చేసినప్పుడు ప్రభువా 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 అంటే ఎక్కడ కనెక్షన్ ఉండదు. యేసు ప్రభు వారు he is connecting with her so that he can communicate. If there is connection, there is communication. If there is communication, then you will have the conviction. Communication, connection. If there is connection, there is conviction. That conviction comes only through Jesus Christ. 4 C's. Communication, communication, connection, connection unte conviction. ఆ కన్విక్షన్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. అడుగుతున్నారు రెండోసారి అడిగి, అమ్మ ఎవరన్నా ఉన్నారా? యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. అది దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఈ స్త్రీ చీకటి జీవితం, వ్యభిచార జీవితం. ఆరిగా దేశంలో వ్యభిచారులు చేసేవారితో నేను పనిచేసేవాడిని. చీకటి జీవితం, బయటకు రాలేరు, సిగ్గుతో బయటకు రాలేరు. వారికున్న స్టిగ్మా, వారు శరీరానికి ఏ రీతిగా అమ్ముకొని వారు చేసే వృత్తి, వారు చేసే పనుల ద్వారా వారు బయటకు రాలేరు. చీకటి జీవితము, చీకటి లోకం, చీకటి తలంపులు, చీకటి పనులు చేసే వారికి అవి నువ్వు చీకటిలో జీవిస్తున్నావు అని అనలేదు. ప్రభువారు ఏమన్నారు, నేనే వెలుగును. చూడండి అక్కడ 12వ వచనంలో యేసు ప్రభువు, లోకమునకు నేనే వెలుగై ఉన్నాను, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు అంధకారంలో ఉండక వెలుగులో ఉండెదరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దూషి ఇచ్చేస్తారు, రాళ్ళేసి కొట్టేస్తారు అని అనుకున్నారు. కానీ ప్రభు వారు కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, 2వ అవకాశం ఇచ్చే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. 2వ అవకాశం ఇచ్చే దేవుడు. నీ జీవితంలో వ్యభిచారం చేస్తున్నావా? ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పరిస్థితులు ప్రభువా నాకు భిన్నంగా లేవు, ప్రభువా నాయన ఈ వృత్తిలో నేను పడిపోయాను, లేకపోతే నేను మోసపోయాను, నేను ఉండకూడదు ప్రదేశాల్లో, కానీ నేను మోసపోయాను ప్రభువా నాయన, దీంట్లో నన్ను క్షమించు నాయన, నీవు లోకమునకు వెలుగైన నా చీకటి జీవితానికి వెలుగు దయచే ప్రభు అంటే వెలుగు ప్రకాశించే దేవుడు. అమ్మ, ఈరోజు నీతో ప్రత్యేకంగా సూటిగా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, దేవుడు ఆమెను కూడా విడిచిపెట్టాడు. నేను కూడా నిన్ను, ఐ విల్ నాట్ కండెమ్ యూ. దేవుని వాక్యంలో అద్భుతమైన మాట ఉంది. అక్కడ చూడండి 11వ వచనంలో, నేను కూడా నీకు ఏ శిక్ష విధించను. దెర్ ఇస్ నో శిక్ష. ఎందుకు అనగా ఆమె పాపములు రెండోసారి రాసిన వెంటనే ఆ ముఖంలోనే తెలిసిపోయి ఉండుంటుంది కదా, ఆ పశ్చాత్తాపము తెలిసి ఉంటుంటుంది. అక్కడ రాయబడలేదు, కానీ నేను కూడా నిన్ను ఏ శిక్ష వేయను. ఎందుకు అనగా నేనే మార్గం, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు చీకటిలో నడవరు కానీ వెలుగులో నడిచెదరు. అండ్ యూ విల్ హ్యావ్ లైట్ ఆఫ్ లైఫ్. అక్కడ రాయబడి 12వ వచనంలో రాయబడిన మాట, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. జీవపు వెలుగు కలిగి, అదే జీవపు వెలుగు కలిగి ఉండుట. వ్యభిచారంలో మోసపోయావేమో,
శరీరము అనుకోకుండా జరిగిందేమో, ఇట్స్ ఓకే, దేవుడు నిన్ను ఈరోజు క్షమించాలని ఆశపడుతున్నాడు. లేకపోతే ఈ శాస్త్రీయ పరిచర్యలు ఎలాగ నిందలు మోసారో నీ మీద నిందలు మోస్తున్నారేమో. వివాహమే ఇతర గృహానికి వెళ్ళావు, తోబుటులు, తోటికోడళ్ళు, అత్తలు లేకపోతే నీ మీద నిందలు మోస్తున్నారేమో, భర్తగా నింద మోస్తున్నాడేమో, భార్యగా నీ మీద నింద మోస్తుందేమో, బిడ్డలుగా తల్లిదండ్రులు నీ మీద నింద మోస్తున్నారేమో, సమాజంలో లేకపోతే నువ్వు పనిచేస్తున్న స్థానంలో లేకపోతే సంఘంలో నీ మీద నిందలు మోస్తున్నారేమో, నిన్ను తప్పు పట్టాలని ప్రయత్నిస్తున్నారేమో. ఈరోజు శుభకరమైన వార్త, దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఏ శిక్ష లేదు. దేవునితో సంబంధము కలిగి ఉన్నావైతే, దేవుని వైపు చూసినట్లయితే, చూడండి నేను ముగిస్తున్నాను. అక్కడ జరిగిన సంఘటన, యేసు ప్రభు వారు వంగి, వింటున్నారు కదా, యేసు ప్రభు వారు వంగి చెయ్యితో రాసి పైకి చూచెను. పైకి చూచిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారు పైకి చూశారో, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, సిగ్గుతో తల వంచిన స్త్రీ తల లేపింది. తల లేపి లోకరక్షకుడు, లోకమునకు వెలుగైన ప్రభువుని చూచింది. చూచిన వెంటనే హృదయంలో ఒక వెలుగు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఈ రాత్రి నువ్వు దేవుని వైపు చూడాలి. తల వంచుకొని జీవిస్తున్నావేమో, సిగ్గుతో తల వంచుకొని జీవిస్తున్నావేమో, ఈ రాత్రి నువ్వు తల లేపాలి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అని ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏ రీతిగా నువ్వు క్షమించావో, ఏ రీతిగా ప్రభువా తన జీవితాన్ని తెలుసుకొని తన వైపు చూసావో ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది అయితే నేను వ్యభిచారము చేస్తూ చీకటి జీవితంలో జీవిస్తున్న వారికి విముక్తి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారిని క్షమిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మళ్ళా వారు ప్రభువా నీ వైపు చూస్తూ నిత్య జీవితం, ఒక వెలుగు, అంధకారం నుంచి బయటకు వచ్చి వెలుగుమయమే జీవితం జీవించే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని శక్తివంతమైన సహవాసం తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.